చార్జెస్ అయితే మీరు తప్పనిసరిగా పెట్టుకోవాలా. మోసం అయితే చాలా పెద్ద మోసం జరుగుతుంది, మీరు గమనించాలి. మీద గణేశుడు కింద వచ్చేసి లడ్డు మోడల్ బైక్. శివలింగం కార్ వచ్చేసి 60cc అంట, స్పీడ్ వచ్చేసి 30 మినిమం స్పీడ్. వింటేజ్ స్కూటీ 1945 సివిల్ వార్ టౌన్ లో అయితే వాడడం అయితే జరిగింది. 1937లో మ్యానుఫ్యాక్చర్ అయితే జరిగింది. వింటేజ్ స్కూటీ 1945లో అనుకుంటా ఇది ఇమేజ్ చేసింది, చాలా బాగుంది. దీని రేట్లు ఎట్టున్నాయో తెలియదు కానీ దీని అయితే ఒక జారు బండి అయితే తయారు చేశారు, చాలా బాగుంది. చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాగుంది, మనం ఇలా వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు. మనకు అలవాటు లేకపోయినా నేను దీని మీద ఎక్కువ కూర్చున్నా, మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయాలి, చాలా బాగుంది, అయితే నాకు నచ్చింది. ఇంకా ఇంకోటి మహేష్ బాబు వాళ్ళ అక్కినేని నాగేశ్వరరావు వాడిన బండి ఇదే, అప్పట్లో పెట్టారంట, దాని తర్వాత ఇక్కడ పెట్టేశారు మ్యూజియంలో, చాలా బాగుంది బండి. ఆయన చిన్నప్పుడు వాడిన బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది వెరైటీ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి 1995లో మొత్తం తయారు చేయడం అయితే జరిగింది. టైం టేకింగ్ 1 month 31 months నుంచి 32 months వరకు అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేయడం జరిగింది. కార్లు, బైక్స్ చాలా ఎత్తున డిజైనింగ్ అయితే చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా. ఇది రాఖీ విధంగా బైక్, ఇది చాలా బాగుంది. ఇంకోటి చూస్తేనేమో అది హ్యాండ్ బ్యాగ్, ఆడలు పట్టుకుంటారు కదా, ఆ బ్యాగ్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి బుల్లెట్ లిఫ్టిక్ బైక్, 3 wheelers, స్పీడ్ వచ్చేసి 30 మినిమం 30 స్పీడ్లో పోతాయంట బండి. 600cc, గుద్దుకొని కానీ ఆగకుండా వెళ్ళిపోతుంది. స్టీల్ కార్, షో ఇప్పటిదాకా చూపించాను కదా, ఎలక్ట్రాన్ కొడితే వెళ్ళిపోతుంది. అది స్కూటీతో నడుస్తుంది. ఇది వచ్చేసి ఓన్ మొత్తం అది వచ్చేసి నడుస్తుంది, అది ఓన్గా నడుస్తుంది. ఇది వచ్చేసి సఫారీ కార్, 4 wheeler, సెక్టర్ వచ్చేసి 50 స్పీడ్ అంట. కొలంబోస్ కార్ అంట, మినిమం 4 కలిసి నడపవచ్చు బండిని. అదైతే చాలా బాగుంది. అది ఏం సినిమా అంటే రెబల్ సినిమాలో వాడేది అది. ఇది వంకాయ టైప్లో వేరే కార్లు వెరైటీగా మనం డైలీ చూడని కార్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అది నడుస్తుందంట. హెల్మెట్ కారు, వంకాయ రూపంలో కారు, ఇది బ్రింజాల్ ప్లస్ హెల్మెట్ కారు. ఇంకోటి ఇది వేడ్ సైకిల్ కార్ అంట, ఇద్దరే నడపచ్చు. సారీ, అది వాష్రూమ్ కారు, నా నోటితో చెప్పలేకపోతాను. మా బాబా చాలా స్పీడ్తో నడిచే కార్లు అయితే తయారు చేయడం జరిగింది చిన్నప్పటి. ఇది బెల్స్ ట్రైన్, ఇది ఆర్మీ వాళ్ళు చిన్నప్పుడు వాడినవి. ఇవి ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి ఇప్పటి వరకు. చెస్ టైప్ల కారు, ఇది కొన్ని ఈవెంట్స్లలో పాల్గొన్నారు. ఇది అమెరికాలో బయట దేశాలలో అయ్యే రన్నింగ్ రేస్ కార్లు ఉంటాయి కదా, దానిలో అయితే నడిపించడం జరిగింది. అన్నిట్లలో మనకే ఫస్ట్ ప్రైజ్. ఇది వచ్చేసి కప్పు, ఇది మొత్తం బండ్లతోని, మొత్తం వేస్ట్ థింగ్స్తో అయితే తయారు చేయడం జరిగింది. మెగా కార్ 2 sectors అంట. అప్పటి రూపంలో ఉన్న రేడియోస్ ప్లస్ ఇప్పటికి నడుస్తున్నాయంట. హార్మోనియమ్స్ ఇంకా వేరే అన్నీ తయారు చేశారు. ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు వాడాల్సిన బర్గర్ కార్లు, ఇంకా దగ్గర స్కూటీస్, కమాండో కార్స్, కమాండో బైక్స్, బెడ్ బైక్స్, చిన్నపిల్లలు తాగే పాల డబ్బా కాడికి వెళ్ళి అన్నీ తయారు చేశారు. కప్ కారు, కేక్ కారు, ప్లస్ ఇదొకటి అది బ్యాగ్ లగేజ్ ఇది వచ్చేసి షో కారు, స్కాప్టరు, చాలా విధంగా డిజైనింగ్ అయితే చేసినవి ఉన్నాయి. అన్ని హ్యాండ్ మేడ్. ఇదైతే కెమెరా యూనిక్ ఉంది, చాలా యూనిక్ ఉంది. ఇది కూడా నడిచేదంట. ఇంకోటి బ్యాంగిల్స్, డైమండ్స్, వివిధ రకాలుగా అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకోటి కంప్యూటర్, సుధా కార్, మిస్టర్ సూపర్ కూల్ కార్. ఇది సుధా కార్స్లో యూనిక్ మోడల్. ఇది కంప్యూటర్తో తయారు చేసేది. 6 months బ్యాక్ అంట. టేకిన్ డిజైనింగ్ 2004లో తయారు చేయడం అయితే జరిగింది. ఇది బైక్ సైకిల్. గణపతి పప్ప మోరి అనేసి తయారు చేసేది, చాలా బాగుంది. మీద గణేశుడు కింద వచ్చేసి లడ్డు మోడల్ బైక్, అది లడ్డు కార్ వచ్చేసి 2013లో తయారు చేయడం అయితే జరిగింది. వెయిల్ కార్డ్స్, ఇది వచ్చేసి ఇద్దరు కలిసి నడపవచ్చు. ఇది అప్పట్లో పోటీలో ఇద్దరు కలిసి వాడచ్చు. శివలింగం, నడిచే శివలింగం దూరం.
నడిచే శివలింగాన్ని మీకు చూపించబోతున్నాయి. చాలా బాగుంది. శివలింగం కార్ వచ్చేసి 60 cc అంట. స్పీడ్ వచ్చేసి 30 మినిమం స్పీడ్. డిజైనింగ్ వచ్చేసి 2004లో తయారడం అయితే జరిగింది. 1 year పట్టింది తయారు చేయడానికి. హ్యాండ్ మేడ్ మొత్తం బాడీ. ఇది వచ్చేసి బ్యాట్ కారు. బ్యాటే కానీ కార్లో అయితే మనం చూడలేదు. క్రికెట్ బ్యాట్ కార్ సింగిల్ సెక్టర్ తయారు చేసిన మీ కొలంబస్ని అయితే మీకు చూపించబోతున్నా. ఇండియాలో ఉంది ఇప్పుడు. చాలా బాగుంది ఈ మ్యూజియంలో. ఇది ఒక యూనిక్. చాలా సివిల్ వార్ టౌన్లో అయితే వాడడం అయితే జరిగింది. ఇది వచ్చేసి వరల్డ్ స్మాలెస్ట్ డబుల్ డిజైనింగ్ కార్. ఇది మోడల్ నెంబర్ వచ్చేసి 1939లో తయారు చేయడం జరిగింది. స్పీడ్ వచ్చేసి 65. బాల్ క్రికెట్ బాల్. ఇది బ్యాట్ చేసాం కదా, ఇప్పుడు కాదు. 4-wheeler ఫుట్బాల్ ఇదేమో హాకీ టెన్నిస్, లైట్ టెన్నిస్, గల్ఫ్ బాల్. లోపల స్కూటీ ఉంది. అంటే 4-wheeler లెక్కనే ఇది కూడా. గల్ఫ్ కారు. ఇది నార్మల్ కార్లు ఉన్నాయి. ఇలా కార్లు సివిల్ వార్కి సంబంధించిన బ్యాగ్ కార్లు, ఇంకా చాలా 1985లో తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్లు, స్కూటీలు, ఆటోలు ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సోనీ 60 cc అంట. 2005లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇంకొకటి స్పిన్ రైడ్ కార్ మోడల్ నెంబర్ 1983లో తయారడం అయితే జరిగింది. చాలా మంచిగా ఉంది. ఇంకొకటి బీచ్ బ్యాగ్ కార్ అంట. ఇది వచ్చేసి చార్లీ మూవీలో చూసాను అంట. చాలా బాగుంది. ఇది మిస్టర్ భీమ్లో కూడా ఉంది. ఇది మిస్టర్ భీమ్ వాడిన కార్. ఇది 4 కలిసి నడిపే గల్ఫ్ కార్. ఇది టైర్లు అయితే ఎగ్దమ్ ఉన్నాయి. వ్యాన్ ప్లస్ అది క్యాంప్స్ తీసుకెళ్ళే జీపు చాలా మంచిగా తయారు చేశారు. ఇది న్యూ కలెక్షన్. HMTT వెస్లీ కార్ 1937లో మ్యానుఫ్యాక్చర్ అయితే జరిగింది. మారుతి సుజుకి. టైం టేకిన్ బై 3 months అంట. 1992లో ఇన్వెస్ట్ చేశాను కార్. ఇది చాలా బాగుంది. డిజైన్ వచ్చేసి 4 wheelers. ఇది టాక్సీ జీప్ మోడల్ నెంబర్ 1969లో తయారు చేశారు. ఇది కూడా అంతే 1990లో తయారు చేశారు. ఇది రోల్స్ రాయల్ మీరు చూస్తున్నది ఒరిజినల్. ఇది రోల్స్ రాయల్. ఇది వచ్చేసి 1925లో తయారు చేయడం అయితే జరిగింది. రీప్లేస్ బై 1930లో 10లో అయితే డిజైనింగ్ అయితే చేశారు. 1991లో మంత్లో డిజైన్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి కంపెనీలోకి వచ్చేసింది. 1 year 2 monthsలో తయారు చేయడం అయితే జరిగింది. మొత్తం కార్ గ్యారేజ్ మొత్తం ఇక్కడనే ఉంది. మొత్తం అన్ని వార్లకు సంబంధించిన కార్లు ఇవి. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చి ఫుడ్ తిందామని వచ్చినాం. లోపలికి ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే 150 పెట్టిర్రు. మేమైతే టికెట్స్ కింద దింపేసారు 100 రూపాయలు అని చెప్పేసి కాస్ట్ పెట్టి. అక్కడ చూస్తేనేమో 150 పెట్టిర్రు. ఇంకా ఒక్కొక్క ఫోన్కి 100 రూపీస్ కాస్ట్ తీసుకుని మొత్తం వచ్చేసి మాకు 500 దగ్గర అయిపోయింది. 500 కాస్ట్ అయింది. మీరు కూడా జాగ్రత్త. అక్కడ ఫోన్పే అలాంటివి అయితే అలౌడ్ లేదు. మీరు ఫోన్పే అలౌడ్ లేదు కాబట్టి క్యాష్ లిక్విడ్గా తీసుకొని పోవాలి. ఇంకొకటి అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు ఉండొచ్చు, కానీ వాళ్ళు చూసి బయటకు వెళ్ళగొట్టేస్తున్నారు. ఛార్జెస్ అయితే మీరు తప్పనిసరిగా పెట్టుకోవాలా. మోసం అయితే చాలా పెద్ద మోసం జరుగుతుంది, మీరు గమనించాలి. మేము అడుగుదాం అనుకున్నాము. అక్కడ 100 రూపీస్ పెట్టి అడల్ట్ 100 రూపీస్ పెట్టి ఫోటో కెమెరాకి 50 రూపీస్ పెట్టారంటే ఓకే, కానీ 100 రూపీస్ కాస్ట్ పెట్టి టికెట్ కాస్ట్ వచ్చేసి 150 పెట్టింది. చూసినా 150. వీడియోలో చూపించిందేమో 100 రూపీస్, దీంట్లో దగ్గరకు పోయి చూస్తేనేమో 150 అంటారు. ఫోన్పే లేదు. ప్లస్ ఇంకోటి మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండాలి. లోపల కొనుక్కోవాలన్నా కానీ పక్కా క్యాష్ ఉండాలి. ఐ హోప్ మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కొన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.